మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ఈగల్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. నిజానికైతే ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయాలనుకున్నారు. అయితే 5 చిత్రాలు పండుగకు రావటంతో థియేటర్స్ రద్దీ ఏర్పడింది. ఈ క్రమంలో సినీ పరిశ్రమ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈగల్ చిత్రాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుని ఫిబ్రవరి 9న గ్రాండ్గా విడుదల చేస్తున్నారు. దీంతో ఈగల్ సినిమాకు మంచి పాజిటివ్ బజ్ ఉంది. రవితేజ ఫ్యాన్స్ ఈసారి ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా ఫుల్ పాజిటివ్గానే కనిపిస్తున్న క్రమంలో రవితేజ ఈగల్ సినిమా చూసి ఫుల్ సాటిస్ఫైడ్ అంటూ చెప్పిన మాటలు మరింత అంచనాలు పెంచేశాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు బయటకొచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లెక్కల ప్రకారం నైజాంలో 6 కోట్లు, సీడెడ్లో 2.5 కోట్లు, ఆంధ్రాలో 8.5 కోట్లు, మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో 17 కోట్ల బిజినెస్ చేసినట్టుగా తెలుస్తోంది. కర్ణాటక సహా రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్లు, ఓవర్సీస్లో 2 కోట్లు, అలా మొత్తంగా ఈ చిత్రానికి 21 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టుగా ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కన ఈగల్ సినిమా 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బాక్సాఫీస్ బరిలోకి దిగుతోంది. మాస్ మహారాజా చెప్పినట్టుగా ఈగల్కు సాలిడ్ హిట్ టాక్ పడితే ఇదేం పెద్ద టార్గెట్ కాదనే చెప్పాలి. మరి ఈగల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే ఈ వీకెండ్ వరకు వెయిట్ చేయాల్సిందే.